గుజరాత్లోని అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందనేది అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 270 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. ఇకపోతే ఈ విమాన ప్రమాదం నుంచి గుజరాత్ ఫిల్మ్ డైరెక్టర్ మహేష్ కలావాడియా కనిపించకుండా పోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం అతడు కూడా ఈ ప్రమాదంలో మరణించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత నుంచి డైరెక్టర్ మహేష్ కనిపించకుండా పోవటంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. విమాన ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు DNA నమూనాలు సేకరించగా మహేష్ కుటుంబం కూడా శాంపిల్ ఇచ్చింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యుల DNAతో ఓ మృతదేహం DNA సరిపోవటంతో మహేష్ మృతిని అధికారులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని తాజాగా వైద్యులు కూడా ధృవీకరించారు. ఇకపోతే ప్రమాద సమయంలో డైరెక్టర్ మహేష్ మొబైల్ ఫోన్ చివరిసారిగా క్రాష్ సైట్ సమీపంలో పనిచేసినట్లు ట్రేస్ అవ్వటంతో ఆయన కూడా ప్రమాదంలో చిక్కుకొని ఉండొచ్చని అధికారులు ముందుగానే అనుమానించారు. కానీ మహేష్ జీరావాలా కుటుంబ సభ్యులు మాత్రం ఈ వార్తను నమ్మలేదు. ఆయన క్షేమంగా తిరిగొస్తారని ఆశతో ఎదురుచూశారు. కానీ చివరికి మృతుడి DNA మహేష్ DNAతో స్పష్టత రావటం, ఆయన స్కూటర్ చాసెస్ నంబర్ నిర్ధారణ కావటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం అధికారులు మహేష్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక డైరెక్టర్ మహేష్ కలావాడియా గురించి మాట్లాడుకుంటే ఆయన కాక్టైల్, ప్రేమి పగ్ ఆఫ్ రివెంజ్ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. కేవలం ఆయన డైరెక్టర్ గానే కాకుండా పలు చిత్రాలకు మ్యూజిక్ అందించి అనేక మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా రూపొందించి పాపులారిటీ సంపాదించారు. ఇక మహేష్ కలావాడియా మరణ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.